ఏమైందిరా? ఎందుకంత అర్జెంట్గా రమ్మన్నావు? యాటిట్యూడ్ స్టార్ గారు మన హీరోయిన్తో ఏదో పెంట పెట్టుకున్నాడంట. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేయనంటున్నాడు. అందుకే నీకు కాల్ చేశా. నువ్వు కొంచెం ముందొచ్చి ఉంటే ఏదో రకంగా సెట్ చేసేవాళ్ళం. అసలు ఏం చేస్తున్నారా ఫోన్ లిఫ్ట్ చేయకుండా? ఆ షూ ట్రై చేయాలి. ఇటివో కనీసం నాకు కాల్ వినిపించకుండా ఫోన్ సైలెంట్లో పెడతావా? దానివల్ల నా డెమో ఆగిపోయింది. నేను డైరెక్టర్ అయ్యేది డెమో ఫిలిం తీయటం వల్ల, నీ తొక్కలో షూ వల్ల కాదు. లక్ష్మి, 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 అమ్మా మీను, అచ్చ మహాలక్ష్మిలో ఉన్నావమ్మా. ఏంటమ్మా ఎప్పుడు లేనిది ఏంటిలా? ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందే? ఈరోజు నా పుట్టినరోజు మామయ్య. అవునా? హ్యాపీ బర్త్డే టు యూ అమ్మా. థ్యాంక్ యూ మామయ్య. ముందే ఎప్పుడు రాత్రి 12 గంటలకు సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. వాడు కూడా చెప్పలేదు నాకు. బావకి తెలీదు, ఇంకా మీకేం చెప్తాడు మామయ్య. అవునా? డెమోలో ఏదో ప్రాబ్లం ఉందంట. మేబీ ఆ హడావిల్లో మర్చిపోయి ఉంటారులే. మీ అత్తమ్మేది? నీ బర్త్డే రోజు పాయసం అనేది ఏమైనా చేసిందా లేదా? ఏమే అత్తయ్య టెంపుల్కి వెళ్ళింది. మరి నువ్వు వెళ్ళలేదేంటమ్మా? అంటే బావ బయటకు వెళ్ళిపోతాడేమో అని ఇక్కడే ఉన్నా. సరే, మన ఇద్దరం కలిసి వాళ్ళు లేపుదాం పద. వద్దు మామయ్య, నేనే లేపుతాను. నా బర్త్డే అని మీరేం చెప్పకండి, ఓకేనా? సరే అమ్మా, పిచ్చి పిల్ల. చెప్పరా. హీరో గాడి రెస్పాండ్ అయ్యాడ్రా, నీతో మాట్లాడుతా అంటున్నారు. అవునా? ఎక్కడున్నాడు? నీకు లొకేషన్ పెడుతున్నాను, త్వరగా వచ్చి. సరే, నేను వస్తున్నా. వెళ్ళిపోయాడా? సర్లే, ఏదో పనుండి వెళ్ళుంటాడు. తెలుసు మావయ్య, ఎంత అర్జెంట్ పనున్నా కళ్ళ ముందు ఇంత రెడీ అయి ఉన్నాను. ఒక్కసారి కూడా ఒక మాట అడిగే టైం లేదా మావయ్య? మరి ఫోన్ చేసి మాట్లాడిపోయావా? వద్దు, డ్రైవింగ్లో ఉండుంటాడు, కాసేపు ఆగి చేస్తాను. పుట్టినరోజు నాడు బాధపడకూడదు, సంతోషంగా ఉండాలి, సరేనా? అసలు ఏం బ్రో మీ ప్రాబ్లం? మీరు గొడవపడి మా ప్రాజెక్ట్కి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. నువ్వు ఆగరా బ్రో, ఇది నా లైఫ్ మ్యాటర్ బ్రో. మన షూట్కి వచ్చినప్పుడు చూసారు కదా మా ఇల్లు, మా ఫ్యామిలీ ఎలా ఉందో. అలాంటి చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చి డైరెక్టర్ అవ్వాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు కదా. అలాంటిది ఈ డెమో నాకు చాలా పెద్ద ఆపర్చునిటీ. దయచేసి దాన్ని స్పాయిల్ చేయకండి. అంటే మొత్తం అంతా నావల్ స్పాయిల్ అవుతుంది అంటున్నావా? అంతా నేనే చేసానా? లేదు బ్రో, నేను చేయలేదా? ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం. వెళ్ళి పిలిపించు, కూర్చుందాం, మాట్లాడదాం. రే కాల్ చేయరా. ఎరా ఈరోజు చాలా అందంగా రెడీ అయింది. ఏమైనా స్పెషల్ అంటావా? ఏమో ఆగు కనుక్కుంటా. ఎరా శారీ స్పెషల్ ఏంటో కనుక్కో. రాధా, ఏంటి ఈరోజు ఇంత అందంగా కనిపిస్తున్నావు? రోజు ఇంతేనా? నా కళ్ళలో ఏదైనా ప్రాబ్లం అంటావా? రుద్దింది చాలు గానీ మ్యాటర్ ఏంటో చెప్పు. అంటే ఆ కొత్త పిల్ల, తనకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తన బావనే. ఇక నువ్వు ట్రై చేసి వేస్ట్. ఆ విషయం నాకు తెలుసులే గానీ అయినా నువ్వు ఉండగా తనకెందుకు లేనేస్తానే. ఇంతకీ శారీ ఎందుకు కట్టుకొచ్చింది అడుగు. అయితే నాకేంటి? నువ్వేది అడిగితే అదే రాదా. అలానా? సరే అయితే సరే. హాయ్ మీనాక్షి. హాయ్. ఏంటి శారీ కట్టుకున్నావు? స్పెషల్ ఏంటి ఈరోజు? బర్త్డే. అవునా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మీనాక్షి.
హ్యాపీ బర్త్డే మీనాక్షి. హ్యాపీ బర్త్డే మీనాక్షి. మరి బర్త్డే కదా, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు? అలా ఏంలే. సరే, ఎంజాయ్ యర్ డే. అరే, ట్రీట్ ఎక్కడ ఇస్తున్నావు? ట్రీట్ అంటే ట్రీటు ఇందాకే అన్నావు కదా నాకు ఇష్టం వచ్చింది ఇస్తా అని. ఎప్పుడు? ఇందాక మీనాక్షి శారీ అడిగినప్పుడు. కాదు, అసలు టాపిక్ ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నరాలు కట్టయ్యాయా? ట్రీట్ అంటావు, మాట్లాడానంటావు. సరే ఆపు, అర్థమైందిలే. నీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడం నాది బుద్ధి తక్కువ. థ్యాంక్స్. ఈవినింగ్ ఆఫీస్లో కేక్ కటింగ్ ఉంటుందా? ఉంటది. ఎందుకు ఉండదు? అంతకు మించి ఏం కట్ చేస్తారులే. హాయ్ మీనాక్షి. హ్యాపీ బర్త్డే అని చెప్దామంటే నీ ఫేస్లో హ్యాపీనెస్ ఉండాలి. నాకు అది కనబడటం లేదు. నాకేం అవసరం లేదు నీ విషెస్. ఏమైంది ఇప్పుడు? ఎందుకంత కోపం? హలో, ఏమైంది? ఎందుకు ఇలా ఉన్నావు? మళ్ళీ మీ బావతో గొడవ? ఏంటి నీ లొల్లి? ఎప్పుడు చూడు నా వెంట తిరుగుతుంటావు, వేరే పనేం లేదా నీకు? ఎక్కడ చూడు ఎదవలు ఎక్కువైపోతున్నారు. ఏదైనా మాట్లాడాలంటే భయం వేస్తుంది. అదేంటి మామ అలా అనేసింది? మరి జస్ట్ మిస్. విసిగిస్తే వాడి ప్లేస్లో నువ్వు ఉండేవాడివి. అవును రోయ్, కొంచెం దూరంగా ఉండడమే బెటర్. నువ్వు దూరం ఉన్నా చేసేది ఏం లేదులే కానీ పని చూసుకోరా. నిజమేలే, అంతకు మించి ఏం చేస్తానులే. ఏంటి మీనాక్షి అలా అనేసావు? వేరే కోపం అతని మీద చూపించా. పాపం ఫీల్ అయినట్టున్నాడు, వెళ్ళి సారీ చెప్పొచ్చు కదా. అంతే అంటావా? అంతే, వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు మ్యాటర్ క్లియర్ చేసుకోకపోతే మంచిది కాదు. ఎందుకంటే అతని మొహం నువ్వు, నీ మొహం అతను రోజు చూసుకోవాలి కదా. అర్థమైందా? యా. వెళ్తుంది రోయ్. మే ఐ? సారీ, ఐ హ్యావ్ టు వర్క్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఏంటి, ఏమన్నాడు? ఇంగ్లీష్లో దబ్బేమన్నాడు. అవునా? అనే ఉంటాడులే. నేను అతని ప్లేస్లో ఉంటే గొడవ చేసేదాన్ని. షూట్ జరిగే వరకు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? నా మీద లేనిపోయిన ఎలిగేషన్స్ వేస్తుంది బ్రో. లేనిపోని ఏం చెప్పలేదు, ఉన్నదే చెప్పాను. షూట్ అయిపోయాక అతనితో కాల్ ఎందుకు మాట్లాడాలి? ఏదైనా అంటే ర్యాప్ పెంచుకోవాలంట. అందులో తప్పే ఉంది బ్రో. చేసేది ప్యూర్ లవ్ స్టోరీ. ఆ మాత్రం కెమిస్ట్రీ లేకపోతే ఎమోషన్స్ ఎలా పండుతాయి బ్రో? అలాంటప్పుడు షూట్ లో మాట్లాడితే సరిపోతుంది. షూట్ అయిపోయాక కాఫీ షాప్ కి ఎందుకు రావాలి? చూసారా బ్రో, చూసారా? అందుకే నేను చేయనంటున్నా. నేనేం మాట్లాడినా తప్పంటుంది. నీ ఇంట్రెస్ట్ తప్పుగా ఉన్నప్పుడు నీ ఇంటెన్షన్స్ కూడా తప్పుగానే కనిపిస్తాయి. అబ్బో వచ్చిందండి వయ్యారి. ఇంకెవరు దొరక్క తన మీద ఇంట్రెస్ట్ చూపించాలి మరి. అలా అయితే నువ్వు వేరే వాళ్ళతో తిరుగు కాఫీ షాప్ కి. మమ్మల్ని ఎందుకు టార్చర్ చేస్తున్నావు? ఏం బ్రో, కోస్టాన్ ఇలాగని ట్రీట్ చేసేది? ఇలా అయితే రేపటి నుంచి వర్క్ ఎలా చేస్తాం? అందుకే నేను చేయనంటున్నాం బ్రో. నేను మాట్లాడతాం. రేయ్, మీనాక్షి బర్త్డే కదా, చందాలు వేసుకుందాం. నాది 100, మీది 200. నేనెందుకు 200 ఇవ్వాలి? పెద్ద పీస్ ఇస్తలేరా? నాకు పీస్ రాకపోయినా పర్లేదు, నేను 100 ఇస్తా. అంతకు మించి ఏం చేస్తావులే గానీ. రేయ్, అందరి దగ్గర 100 చందా తీసుకురా. వసంత్, మీనాక్షి కోసం కేక్ తీస్తున్నాం. ఓ 500 ఇవ్వవా? కేక్ తీసుకొచ్చాయి. అలాగే నేను ఒక స్టోర్ చెప్తాను, అక్కడికి వెళ్తే ప్యాకేజ్ ఇస్తారు, అది తీసుకొచ్చాయి. ఓకే. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు బర్త్డే గర్ల్ మీనాక్షి. మన సీనియర్ ఉన్నాడు కదా, అతనికి తినిపించు ఫస్ట్.
హ్యాపీ బర్త్డే మీనాక్షి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? మన టీంలో ఎవరి బర్త్డే అయినా నేను ఇలాగే గిఫ్ట్ ఇస్తాను. మనకెప్పుడు ఇచ్చారా? మన అబ్బాయిలం కదా. అది నిజమేలే. థ్యాంక్స్. ఇంత జరిగిన తర్వాత కూడా నీకు గిఫ్ట్ ఇచ్చాడంటే సంథింగ్. నథింగ్. కావాలంటే తీసుకో. ఏదైతే ఫ్రీగా వచ్చింది కదా. నువ్వు ప్లేట్లు పట్టుకో ఫస్ట్. ఇప్పుడు నేను కేక్ కట్ చేస్తా. నోరా నాకు పెద్ద తీసుకుని నాకే. వసంత్ ఐఎమ్ సో సారీ. ఏదో చిరాకులో అలా అనేసా. ప్లీజ్ డోంట్ మైండ్. సరే, ఇట్స్ ఓకే. ఇప్పుడు దానికోసం ఏడుస్తున్నావా? హ్యాపీ బర్త్డే మీనాక్షి. నా మీద కోపం పోయిందా? అసలు కోపడితే కదా పోవడానికి. కోపమే రాలేదా? వచ్చేది. బట్ నేను కోపడే ముందు అవతల వాళ్ళ ప్లేస్లో ఉండి ఒక్కసారి ఆలోచిస్తాను. వాళ్ళు చేసింది కరెక్ట్ అనిపిస్తే ఐ డోంట్ కేర్. వాళ్ళు చేసింది తప్పు అనిపిస్తే అప్పుడు కోపడతాను. అంటే నా మీద ఇప్పుడు కోపం లేనట్టేగా? ఇప్పటిదాకా అదే కదా చెప్పింది. ఉర్దూలో చెప్పానా? అమ్మయ్య, ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యా. ఇప్పటి వరకు మీరేమనుకుంటారని భయపడుతూ ఉన్నా. ఓకే. బట్ నన్ను ఎదవా అనడం మాత్రం చాలా బాధేసింది. సారీ. అర్థమైంది. బట్ కాంపెన్సేషన్ కింద నాకు బర్త్డే ట్రీట్ కావాలి. కానీ ఓ కండిషన్. ఓన్లీ ఫ్రెండ్స్లా అయితేనే ఓకే. ఫ్రెండ్సే అండి బాబు. చూసావా? ఇలాంటిది మళ్ళీ ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను. దాని తరపున నేను సారీ చెప్తున్నాను. నువ్వు థ్యాంక్స్ సారీ చెప్తాను బ్రో. ఉండు బ్రో. మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా అందుకే ఈసారి ఎన్నిసార్లు కాల్కులేట్ చేస్తుంటే అర్థం కావట్లేదు పనిలో ఉన్నానని. ఒక్కసారి ఒక్కదాని పోతే సస్తావా? సారీ. ఎవరు? గర్ల్ ఫ్రెండా? నా మరదలు. సో ఈ అమ్మాయిలందరితో ఇదే ప్రాబ్లం. ఉంటాయి బ్రో, కానీ మన కెరీర్కి అడ్డు రాకూడదు కదా. వెళ్దామా? ఇంకొక 3 days షూట్ చేస్తే డెమో ఫిల్మ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళదే. ఓకే, నీకోసం ఒప్పుకుంటున్నాను మధు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్య, ప్రాబ్లమ్ సాల్వ్డ్. అమ్మా, డెమో చేసే యాక్టర్లు ఇలా ఉంటే రేపు సినిమా చేస్తే ఎలా ఉంటుందో. నిజమే. మీను చాలాసార్లు కాల్ చేసింది కదా, ఒక్కసారి దానికి కాల్ చేయి. ఓ, అనవసరంగా కోపంతో ఇందాక పాపం దాని మీద చూపించాను. హాయ్ బ్రో, మీరు ఇక్కడే ఉన్నారా? మేము ఇక్కడికి వస్తున్నామని మీకు ఎలా తెలుసు? ఫ్రెండ్సా? ఓ, మీరు కూడా మీను బర్త్డే ప్లాన్ చేశారా? యాక్చువల్లీ ఇక్కడ ఎవరికి కూడా తెలీదు. ఇదొక పెద్ద సర్ప్రైజే. ఓ నైస్, లెట్స్ స్టార్ట్ ది పార్టీ. యా ఓకే.
నన్ను చాలా మంది అడుగుతున్నారు, మన హైదరాబాద్లో ఒక డీసెంట్ గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK కొనాలంటే చాలా కాస్ట్ అవుతుందేమో అని. బట్ నిజం చెప్పాలంటే అంతేం అవ్వదు. ASBL స్ప్రింగ్స్లో 2 BHK ఫ్లాట్ జస్ట్ 65 lakhsకి మాత్రమే, ఆల్ ఇన్క్లూజివ్. లొకేషన్ పోచారంలో. గేటెడ్ కమ్యూనిటీ, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్టీ హాల్, 24/7 సెక్యూరిటీ అన్నీ ఉన్నాయి. ఈ ప్రైస్కి ఈ రేంజ్ ఎమ్యూనిటీస్ దొరికితే అది కూడా మన హైదరాబాద్లో జాక్ పాట్ దొరికినట్టే. నా సజెషన్ ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా జస్ట్ ఒక సైట్ విజిట్ చూసిరండి, అప్పుడు మీకే అర్థమవుతుంది కదా. లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి చూడండి.